ఫిలింనగర్ దుర్ఘటనపై కేసులు నమోదు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం. ఫిలింనగర్ క్లబ్ కమిటీ ప్రకటన. ఇప్పటికీ దొరకని AN-32 విమానం, 3వ రోజు ముగిసిన సెర్చ్ ఆపరేషన్. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. కాశ్మీర్లో ఇతరుల జోక్యం సహించం, శాంతిని కాపాడుతామన్న రాజ్నాథ్. ఫిలింనగర్ క్లబ్ లో స్లాబ్ కూలిన ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు బాధితుల కుటుంబాలు, మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ స్లాబ్ కూలిన ప్రమాదంలో జీహెచ్ఎంసీ అధికారులది కూడా బాధ్యతేనని అన్నారు పోలీసులు. మరోవైపు FNCC కమిటీ కాంట్రాక్టర్ మీద కేసులు పెట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రమాదంపై క్లబ్ కమిటీ స్పందించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కమిటీ హామీ ఇచ్చింది. బిల్డింగ్ కూలిపోయిన ఘటనపై విచారణ చేస్తున్నామని అన్నారు కమిషనర్ మహేందర్ రెడ్డి. త్వరలోనే అన్ని విషయాలు తేలుస్తామని చెప్పారు. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఈ సంఘటనలో ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడా లేదా, స్ట్రక్చరల్ డిజైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, డిజైన్స్ కరెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కావాల్సిన పద్ధతి ప్రకారము ఎగ్జిక్యూట్ చేస్తున్నారా స్లాబ్ వేసే ప్రాసెస్లో, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారేమైనా తప్పు చేసి ఉంటే డెఫినెట్గా ఇది 304 Part 2 IPC కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ కింద వస్తుంది. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో భవనం స్లాబ్ కూలటానికి ఇంజనీరింగ్ లోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలు ఆ బిల్డింగ్ కు ఎలాంటి పర్మిషన్ లేదు. పైగా నిర్మాణంలోనూ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఒక్క స్లాబ్ పోసిన తర్వాత దానిపై మరో స్లాబ్ వేయటానికి మధ్య కనీసం 10 రోజులైనా గ్యాప్ ఉండాలి. కానీ 48 గంటలు కూడా గడవకముందే ఓ స్లాబ్ పై మరో స్లాబ్ వేశారు. బిల్డింగ్ కుప్పకూలటానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పైగా పిల్లర్ల నిర్మాణం కూడా చాలా నాసిరకంగా ఉంది. పిల్లర్ మధ్యలో ఓ ప్లాస్టిక్ పైప్ వేసి దానిలో ఇసుక నింపారు. కూలిపోయిన పిల్లర్లను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ తరహా ప్లానింగ్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు నిపుణులు. బిల్డింగ్ నిర్మాణంలో కీలకమైన పిల్లర్లనే ఇంత ఘోరమైన ప్లానింగ్ తో ఎందుకు నిర్మించారు అన్నది ఎవరికీ అంతు చిక్కటం లేదు. అసలు ఈ బిల్డింగ్ కు ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ ఎవరు, దాన్ని కాంట్రాక్టర్ అంత గుడ్డిగా ఎలా ఫాలో అయ్యారు, ఇదంతా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ సభ్యులకు తెలియదా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొత్తానికి అన్ని దశల్లో జరిగిన నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. మరి పోయిన ప్రాణాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ఎవరు అండగా ఉంటారు? భవన నిర్మాణంలో అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల 2 ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 10 మంది ఉన్నారు సార్. అంటే గుర్తుగారు శివ ఒకటి మొత్తం ఆయన కలిసి మొత్తం 10 మంది ఉన్నాడు కదా. నాకు దెబ్బ తాకింది, ఇంటి దెబ్బ తాకింది సార్. మీరు లోపల అంటే పోనీకి ఇస్తలేరు మాకు. చూసినాము. వాళ్ళు ఏమంటున్నారంటే తర్వాత చూసుకోండి, డిస్టర్బ్ అవుతుంది వద్దని చెప్పి అందరికి బయటకు పంపించేసినారు మాకు. ఇప్పుడు ఎందుకంటే లోపల మనకు సార్ ఎట్లా అంటే సార్ ఇప్పుడు అడవి ఇస్తలేదు సార్. లోపల పోదామంటే మాకు ఇస్తలేరు. పోనీకి ఇస్తాము అడుగుతాము కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు డిస్టర్బ్ చేయొద్దు, 1 గంట 2 గంటలు తర్వాత వచ్చి మీరు మాట్లాడాలని అంటున్నారు సార్. ఇప్పుడు చూసినాము సార్, ఆ కాలంకి కింద అయితే ఏం సపోర్ట్ లేదు. ఎంత 2 ఫీట్ తీసినారు. 2 ఫీట్ తీసి ఉంటుందా సార్ బిల్డింగ్ 3 ఫ్లోర్ కింద పడిపోయింది సార్. అది పోయి చూసినాం. మంచిగా బెయిన్ గారు కట్టారు, ఏం కట్టారు. పోయి చూసినాము.
వాళ్ళు వీడియో తీసుకున్నారు, మొత్తం చెక్ చేసినారు, అయిపోయింది సార్. సంఘటన జరిగింది అనేది వాళ్ళు ఉష్కెక్క కలిపేశారా లేకపోతే దానికి ఏముందో ఏం లేదో తెలియదు మాకు. సండే కూడా వచ్చే వారం బోనాలు ఉంది కాబట్టి ఈ సండే చేసుకుంటే ఇంకొక కూలి ఎక్కువ వస్తుందని వచ్చే సండే సెలవు పెట్టుకోవచ్చు, దానికి ఖర్చుకి వెళ్తున్నామని ఆ ఉద్దేశంతో మేము ఈరోజు అందరం లేబర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వచ్చారు. చింతల్ బస్సు నుంచి ఇక ఫిలిం నగర్ నుంచి ఆ ఉద్దేశంతో వస్తే ఈరోజు మరి ఆ ఇంజనీర్లు పక్కకు ఉన్నారో లేరో అన్ని మజ్బూత్ సెంటరింగ్ అనేది జాక్ అనేది ఆ మజ్బూత్ ఉందో లేదో చెక్ చేసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళు పని చేసుకోమని అలాగే లేబర్కు చెప్పడం వల్ల ఆ రెడ్ మిషన్ అవన్నీ పని స్టార్ట్ అవ్వడం వల్ల డే అండ్ నైట్ నిద్ర లేకుండా పనిచేస్తున్నారు లేబర్లు. అయితే దాంట్లో 2-3 ప్రాణాలు పోయింది. ఒక వ్యక్తి మాత్రం మాకు గుర్తింపు పెట్టాం, ఆనందాన్ని మావోడే. అయితే ఇంకిద్దరు గుర్తింపు మరి ఎక్కడున్నారో తెలియదు. ఒక 4-5 గాయాలైనవి. దయచేసి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దయచేసి వాళ్లకు డబ్బులు ఇప్పియాలండి. రేపు జరగాల్సిన ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఎంసెట్ 2లో పేపర్ లీక్ అయిందనే ఆరోపణలపై సిఐడి విచారణ జరుగుతుండటంతో కౌన్సిలింగ్ ను వాయిదా వేసింది ప్రభుత్వం. ఇప్పటికే ప్రాథమిక విచారణ చేసిన సిఐడి రేపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఎంసెట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సిఐడి ఒక ప్రాథమిక విచారణ చేసింది. జేఎన్టీ కోరిక మేరకు జేఎన్టీ ఏదైతే ఒక పిటిషన్ ని సిఐడికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి ఒక ప్రాథమిక విచారణ చేసింది. దీనిపైన ఒక నివేదికను రేపు ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. ఎందుకంటే దీంట్లో ఎంసెట్ లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే దీని మీద పూర్తిగా విచారణ జరపాలంటే కేసు నమోదు చేసిన పక్షంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పి సిఐడి భావిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ కొరకు కూడా సిఐడి రేపు ప్రభుత్వాన్ని కోరబోతుంది. అయితే దీనిపైన ఇప్పటికే ఎంసెట్ 2 సంబంధించి ఎవరైతే ర్యాంకర్స్ కావచ్చు, కొంతమంది కోచింగ్ సెంటర్స్ యజమానులు కావచ్చు, మరి కొంతమంది కన్సల్టెన్సీ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పటికే సిఐడి అందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ప్రాథమికంగా వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు సేకరించింది. అయితే సేకరించిన వివరాల్లో స్పష్టత లేని పక్షంలో దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరుపుకునే పూర్తిగా అన్ని వివరాలు బయటకు వస్తుందని చెప్పి సిఐడి భావిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తి విచారణ జరిపేందుకు అనుమతించాలని చెప్పి అటు ప్రభుత్వాన్ని రేపు సిఐడి కోరబోతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటివరకు సిఐడి ఏదైతే విచారణ జరిపిందో ఆ విచారణ సంబంధించిన పూర్తి నివేదికని రేపు ప్రభుత్వానికి సిఐడి ఇవ్వబోతుంది. అయితే తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపైన తదుపరి విచారణ ఉంటుంది. దీనిపైన ఇంకా స్పష్టత రావాలంటే రేపు వరకు అటు వేచి ఉండాల్సిందని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. నకిలీ సర్టిఫికెట్లు, పేపర్ లీకేజీలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యా వ్యవస్థను బలహీనపరిచే విధంగా ప్రవర్తించే వ్యక్తులు, శక్తుల పట్ల కఠినంగా ఉండాలని పోలీసుల్ని ఆదేశించారు. తెలంగాణలో ఫేక్ సర్టిఫికెట్లకు, పేపర్ లీకేజీలకు తెలంగాణలో స్థానం లేదన్న ముఖ్యమంత్రి ఎక్కడ పొరపాట్లు జరగడానికి అవకాశం ఉందో గమనించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉన్నత విద్యాధికారులు డిప్యూటీ సీఎంతో సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.